హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. నేను విష్ణుప్రియ. నాదర్గల్ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ పక్కనే 131 గజాల్లో అతి తక్కువ బడ్జెట్లో కేవలం 64 లక్షలకి డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ ఉంది. ఆ హౌస్ ముందే నేనున్నాను. చాలా రీజనబుల్ ప్రైస్ అండి. మనకి రోడ్ కనెక్టివిటీ, ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా చాలా చాలా బాగుంది. మనం ఇండిపెండెంట్ హౌస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. లోపలికి వెళ్ళి ఇల్లు కూడా మొత్తం నేను మీకు క్లియర్గా చూపిస్తాను. మీరు బయట చూస్తున్నారు కదా, కన్స్ట్రక్షన్ కూడా చాలా చాలా బాగుంది. మన హౌస్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు శోభా ప్రాపర్టీస్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు కూడా మీ ప్రాపర్టీని ఇలాగే ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ ప్రాపర్టీస్ని కూడా విత్ ఫ్రెండ్లీ బడ్జెట్లో చాలా అందంగా, అద్భుతంగా మేము ప్రమోషన్ చేసిస్తాం. ఇవి కంప్లీట్గా ప్రమోషనల్ వీడియోస్ కాబట్టి మాకు కానీ ఏ ఇతర వ్యక్తులకు కానీ ఎటువంటి కమిషన్స్ అస్సలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇదైతే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హౌస్ లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. ప్రజెంట్ నేనున్నదైతే 30 ఫీట్ రోడ్ అండి. మనం చూస్తున్నటువంటి ఇంటికి 30 ఫీట్ రోడ్ ఉంది. ఇది నార్త్ ఫేసింగ్లో ఉంది. నేను నార్త్ ఫేస్ ఎంట్రన్స్ నుంచే పైకి వస్తున్నాను. కన్స్ట్రక్షన్ మీకు కనిపిస్తుంది కదా, చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు. ఇంటి డీటెయిల్స్ కంప్లీట్గా తీసుకుందాం. ఇప్పుడు మనతో పాటు బాలకృష్ణ గారు ఉన్నారు. బాలకృష్ణ గారితో మాట్లాడి హౌస్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. ప్రాపర్టీ బయట నుంచి చాలా చాలా బాగుంది సార్. కన్స్ట్రక్షన్ నీట్గా ఎలివేట్ అయ్యి కనిపిస్తుంది. బయట అంతా కూడా చాలా మోడర్న్ డిజైన్ వాడారు. మొత్తం ఎన్ని స్క్వేర్ యార్డ్స్ సార్? ఇది మనకు వచ్చేసి యాక్చువల్గా మొత్తం టోటల్ వచ్చేసి మనకు 131 స్క్వేర్ యార్డ్స్ అమ్మ. ఓకే. ఇది సైజ్ వచ్చేసి మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి 28.5 ఉంటుంది. డెప్త్ వచ్చేసి మనకు 42 ఉంటుందమ్మ. ఓకే. డైమెన్షన్స్ 28.5 ఇంటూ 42 డైమెన్షన్స్ కూడా చాలా బాగున్నాయి సార్. నెక్స్ట్ మనకి ఈ కన్స్ట్రక్షన్కి దగ్గరలో అంటే మన ఏరియాలో ఉన్న డెవలప్మెంట్స్ మనకు గురించి. పక్కనే స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ ఉందమ్మా. మనకు ఎంవిఎస్ఆర్ కాలేజ్ వచ్చేసి 1.5 కిలోమీటర్స్ వస్తుంది. ఓకే. 1.5 కిలోమీటర్స్ ఎంవిఎస్ఆర్ కాలేజ్ ఉంది. ఇంటర్నేషనల్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది, వంశీజర్ స్కూల్ ఉంది, ఇంకా చాలా స్కూల్స్ కూడా ఉన్నాయమ్మా ఇక్కడ. ఓకే. రోడ్ కనెక్టివిటీ సార్, మెయిన్ రోడ్కి మనకు ఏదైతే స్ఫూర్తి కాలేజ్ ఉందో దానికి జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఓకే. 100 మీటర్ల డిస్టెన్స్ లోనే ఉంటుంది. ఓకే. తర్వాత మన గుర్రంగూడ మెయిన్ రోడ్ కి చూసుకుంటేనంటే మనకు ఒక 500 to 600 మీటర్స్ లో ఉంటుంది. ఓన్లీ 500 to 600 మీటర్స్ Meters డిస్టెన్స్ లో. మనకి ఇక్కడ నుంచి బిఎన్ రెడ్డి కూడా 5 మినిట్స్ డ్రైవ్ లో మనం బిఎన్ రెడ్డి వెళ్ళిపోవచ్చు. ఓకే. గుర్రంగూడ క్రాస్ రోడ్ కి అయితే 3 మినిట్స్ డ్రైవ్ లోనే వెళ్ళిపోవచ్చు. 3 to 4 మినిట్స్ డ్రైవ్. ఏదైనా మాక్సిమం 10 మినిట్స్ లోపే మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అన్ని ఫెసిలిటీస్, స్కూల్స్, కాలేజెస్, ఎంప్లాయ్మెంట్ జోన్ అయితే బాగుంది సార్. ఇక ఇంటి విషయానికి వస్తే, ఇంటి లోపలికి వెళ్లే ముందు మనకి ఇంటికి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి? వాటర్, డ్రైనేజ్. ఇంటికి మనకు ముందు విశాలమైన కార్ పార్కింగ్ ఉంది. ఓకే. విశాలమైన ఒక కారు, ఎస్యూ కార్ ఏదైనా సరే పెట్టుకుంటే కార్ పార్కింగ్ ఉంది. ఓకే. బోర్ ఫెసిలిటీ ఉంది. ఓకే. బోర్ కూడా వచ్చేసి మనము 400 ఫీట్స్ వేయించాము. ఓకే. 100 ఫీట్ లో ఒకసారి వాటర్ వచ్చింది, తర్వాత 400 ఫీట్స్ వేయించాము. ఫుల్ వాటర్ ఉన్నాయి, వాటర్ ప్రాబ్లం లేదు. ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ ఉంది, మీకు డ్రైనేజ్ కూడా ఉంది. కృష్ణ కలెక్షన్ కూడా ఉంది అన్నమాట. కృష్ణ వాటర్ కనెక్షన్ కూడా ఉంది. సరే, ఇది కొంచెం ఈశాన్య మూల ఏంటి పెరిగిందా? అది ఈశాన్యం వీధి మనకు యాక్చువల్ గా ఏంటంటే ఈ రోడ్ ఏదైతే ఉందమ్మా, ఈ రోడ్ మనకు ఈశాన్యానికి తగులుతుంది అనమాట. ఓకే. ఇది ఈశాన్య మూల అని అంటారు. ఈ మూల ఏదైతే ఉందో దీన్ని ఈశాన్య మూల అంటారు. ఈ ఈశాన్య మూలానికి తగిలి ఉంది కాబట్టి చాలా మంచిది. ఈ రోడ్డు నుంచి డైరెక్ట్ ఈ గోడకు ఈశాన్య మూలానికి తగిలింది కాబట్టి నార్త్ ఫేస్ లో చాలా మంచిది. ఓకే. ఈశాన్యం వీధి పోటు, అది ఇది ఈశాన్యం వీధి పోటు అంటారు. ఓకే. ఈశాన్యం చూపు, వీధి పోటు కూడా అది వీధి చూపు. ఎందుకంటే మధ్యలో మనకు రోడ్ వచ్చింది. అవును. మధ్యలో రోడ్డు లేకుండా డైరెక్ట్ రోడ్డు తగిలితే వీధి పోటు అంటారు. ఓకే. మనకు మధ్యలో రోడ్డు ఉంది కాబట్టి ఇది వీధి చూపు మాత్రమే. ఓకే. ఈశాన్యం వీధి చూపు, నార్త్ ఫేస్ లో హౌస్ చాలా బాగుంది సార్. లోపల ఒకసారి డబుల్ బెడ్రూమ్ అని చెప్పారు కదా, లోపల ఎలా ఉందో చూద్దాం. దానికి ముందు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, కన్స్ట్రక్షన్ అనేది మనకి ఎంట్రన్స్ మెయిన్ డోర్ దగ్గర నుంచే కనిపించేస్తుంది. చూడండి, మెయిన్ డోర్ లోనే మనకి క్లియర్ గా తెలుస్తుంది సార్. ఇక్కడ అంతా మంచి క్వాలిటీ వాడారు. ఇక్కడ ఉన్నటువంటి డోర్స్ కానీ, చౌకుట్స్ కానీ కూడా మంచి క్వాలిటీతో కనిపిస్తున్నాయి. ఇదంతా మనకు వచ్చేసి ఇండియన్ టేక్ లో చేయించానమ్మా. ఓకే. మొత్తం ఇండియన్ టేక్ లో ఉంటుంది. ఓకే. ఇది లేటెస్ట్ మోడల్. ఇప్పుడు ఓల్డ్ మోడల్ కాకుండా లేటెస్ట్ మోడల్ లో ఇది డోర్ పెట్టించడం జరిగింది మనకు. ఓకే. ఇదంతా ఇండియన్ టేక్ అన్నమాట. లేటెస్ట్ మోడల్స్ మనం చూస్తున్న డోర్ కానీ, చౌకుట్స్ కానీ అంతా కూడా ఇండియన్ టేక్ వాడారు. ఇక లోపల కూడా ఎలా ఉందో ఒకసారి చూద్దాం సార్. లోపల వచ్చేసి మనకు హాల్ ఉంటుంది. ఇది మొత్తం హాల్. ఈ హాల్లో ఏం చేస్తారంటే అందరు ఏం చేస్తారంటే కామన్ వాష్రూమ్ పెడతారు. అవును. కామన్ వాష్రూమ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే
ఇప్పుడు హాల్లో కూర్చున్న లేడీస్కే కానీ ఎవరికైనా కానీ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇంకోటి హాల్ చిన్నగా అయిపోతుంది. మేమేం చేసామంటే టీవీ యూనిట్ అక్కడ పెట్టేసి హాల్ని పెద్ద చేసాం, స్పేషియస్గా చేసాం. ఏంటంటే ఒక ఫ్యామిలీ ఎప్పుడైనా ఎక్కువ మంది కలిసి మాట్లాడేది హాల్లోనే కాబట్టి హాల్ బ్రైట్ గా చేసాం అనమాట. కానీ నిజానికి మీరు అన్నది నిజం సార్, హాల్లోనే ఎక్కువసేపు ఉంటాం. బెడ్రూమ్స్ లో కంటే కూడా హాలే ఎక్కువ ఇంపార్టెంట్. హాల్ అయితే స్పేషియస్ గా విత్ టీవీ యూనిట్ తో చాలా నీట్ గా డీసెంట్ లుక్ వచ్చిందండి. హాల్ కి టీవీ యూనిట్ కి మధ్యలో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఆర్చ్ కూడా మనకి నీట్ గా డిజైన్ చేసి ఇచ్చారు. కంప్లీట్ గా ఏదో ఓపెన్ ఏరియాలో కాకుండా నీట్ గా ఆర్చ్ డిజైన్ చేసి ఇచ్చారు. నెక్స్ట్ హాల్ నుంచి ఇటు సైడ్ వస్తే ఇది కిచెన్ పార్ట్ కదా సార్, ఇది కిచెన్ పూజ గది వస్తుంది. ఓకే, కిచెన్ కూడా ఏం చేసామంటే ముగ్గురు ఆడవాళ్ళు, అంటే ఇప్పుడు ఫ్యామిలీలో ఏదైనా ఫెస్టివల్ జరిగినప్పుడు ఇంటికి ఒక ముగ్గురు ఆడవాళ్ళు కూడా వస్తుంటారు. ముగ్గురు ఆడవాళ్ళు కలిసి మాట్లాడుకుంటూ పని చేసుకుంటట్లు ముగ్గురు ఉంటట్లు డిజైన్ చేసాం. కిచెన్ మరీ కంజెస్టెడ్ గా కాకుండా సఫిషియంట్ స్పేస్ తో ఇక్కడ డిజైన్ చేశారండి. కనిపిస్తుంది కదా మనకి కిచెన్ ఈ మాత్రం స్పేస్ కూడా ఈ మధ్య ఉండట్లేదు. ఇది ఫ్రీక్వెంట్ గా మన హ్యాపీగా ముగ్గురు నలుగురు తిరగడానికి వీలుగా ఉంది. సేమ్ టైం దీంతో పాటు మనకి సైడ్ పూజ గది ఇచ్చారు. ఇక్కడ చూడండి వాస్తుకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేది క్లియర్ గా తెలుస్తుంది. పూజ గదికి మనకి కిచెన్ కి మధ్యలో ఇక్కడ గ్యాప్ ఇచ్చారు చూసారా, ఇది కంప్లీట్ గా వాస్తు అనమాట. వాస్తు ప్రకారం ఇక్కడ గ్యాప్ రావాలి, ఈ రెండు అటాచ్డ్ ఉండొద్దు అనే ఉద్దేశంతో చాలా ప్లానింగ్ తో కట్టారు సార్. పూజ రూమ్ కూడా చాలా నీట్ గా డిజైన్ చేశారు, పక్కా ప్లానింగ్ తో. పైన ఉన్న టైల్స్ షార్ట్ టైల్స్ తీసుకున్నారు, కింద ఉన్నది ఎక్కువ లెంతీ టైల్స్ తీసుకున్నారు. మనకి కింద స్పేస్ చాలా నీడ్ ఉంటుంది. ఇప్పుడు అందరూ వాంటెడ్లీ అలా కన్స్ట్రక్షన్ చేయించుకుంటున్నారు, బట్ సార్ మాత్రం ప్రీ ప్లాన్తో కన్స్ట్రక్షన్ చేయించారు. నెక్స్ట్ దీంట్లో హాల్లో నేను అబ్జర్వ్ చేసిన ఇంకొక విషయం ఏంటంటే, మనకి నార్త్ ఫేస్లో మెయిన్ ఎంట్రన్స్తో పాటు ఇటు సైడ్ ఈస్ట్ ఫేస్లో ఇంకొక డోర్ ఉందండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇటు సైడ్ ఇంకో డోర్ ఉంది. ఇది వాస్తు ప్రకారం ఈస్ట్ ఫేస్లో డోర్ ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని మనకి సైడ్ కూడా ఇంకొక డోర్ ఇచ్చారు. ఈ డోర్లో నుంచి బయటకు వస్తే మనకి ఇటు సైడ్ బాల్కనీ ఏరియా, వాషింగ్ ఏరియా కూడా ఉంది. చూడండి ఇక్కడ టైల్స్ ప్లాన్ చేశారు కదా, ఈ కంప్లీట్ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఓకే అనుకూలంగా పెట్టాము. ఓహో, ఎలక్ట్రిక్ కూడా ఇక్కడ వాషింగ్ మిషన్ ఇక్కడనేమో మనకు వాషింగ్ మిషన్ వస్తుంది, ఇక్కడనేమో వాష్ ఏరియా వస్తుంది. ఓకే, చాలా బాగా ప్లాన్ చేశారు. ఇప్పుడు ఎందుకంటే ఈ డోర్ కూడా ఎందుకు పెట్టామంటే, ఇప్పుడు పని వాళ్ళు ఉంటారు, ఇదే డోర్ నుంచి పోతారు, ఇదే డోర్ నుంచి వస్తారు. ఏదైనా సరే కంటిన్యూనేషన్ గా ఒకటే డోర్. వెంటిలేషన్ పరంగా కూడా టూ సైడ్ వెంటిలేషన్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఈస్ట్ నుంచి వెంటిలేషన్ ఉంటుంది, వెస్ట్ నుంచి వెంటిలేషన్ ఉంటుంది, సౌత్ నుంచి మీకు నార్త్ నుంచి కూడా మీకు వెంటిలేషన్ ఉంటుంది. ఓకే, మెయిన్ డోర్ నార్త్ ఉంది, సైడ్ ఈస్ట్ ఫేస్ లో డోర్ ఉంది, వెంటిలేషన్ బాగుంది సార్. నెక్స్ట్ ఇది బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్ అమ్మా. ఓకే, మాస్టర్ బెడ్రూమ్ ఇది విత్ అటాచ్డ్ బాత్రూమ్. విత్ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. ఓకే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఈ మధ్య చాలా మందికి డౌట్ వస్తుందండి, లోపల ట్యాప్స్ ఎందుకు కనెక్ట్ చేయట్లేదని. ఇది సేల్ అయిపోయిన తర్వాత ట్యాప్స్ కనెక్షన్ చేసి ఇస్తున్నారు. ఎందుకంటే ముందే కనెక్ట్ చేసిస్తే వాడుతున్నారు, అది కొత్త ఇల్లు ఎలా అవుతుంది అని కొంతమంది నెగిటివ్ పాయింట్ రైజ్ చేయడం వల్ల ఈ మధ్య అందరూ అలా ప్లాన్ చేస్తారు. సార్ కూడా చాలా పక్కగా ప్లాన్ చేశారు. ఇది మీకు 6x6 కింగ్ సైజ్ బెడ్. ఓకే, పెట్టంగా కూడా ఫేసియస్గా వస్తుంది అన్నమాట. ఓకే, చాలా మనుషులు తిరిగేటట్లు కూడా ఉంటుంది మీకు. ఇది ఈ ఏరియా, ఇది గ్లాస్ ఇది ఎందుకు పెట్టామంటే, ఇక్కడ మీరు ఒక డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఏదైనా డిజైన్ చేయించుకున్నా, ఓకే, కబోర్డ్ చేయించుకున్నప్పుడు అనుకూలంగా ఉంటుందని ఇది పెట్టాము. ఈ ప్లేస్ ఏమో బీరువా గురించి ఖాళీ ప్లేస్ పెట్టాం. ఓకే, ఇప్పుడు కొంతమంది సొంత బీరువాలు ఉంటాయి, కొంచెం సెంటిమెంట్ బీరువాస్ ఉంటాయి, వాళ్ళ గురించి అని ఇది ఖాళీ ప్లేస్ పెట్టాం. మనం తర్వాత వుడ్ వర్క్ చేయించుకోవచ్చు. దీనికి వెంటిలేషన్ కూడా బాగుంది సార్. నెక్స్ట్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది. ఇది కూడా విశాలంగా ఉంటుంది అన్నమాట. దీనికి కూడా మేము చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఏంటంటే, ఇప్పుడు కామన్ వాష్రూమ్ లేదు కాబట్టి మేము చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా ఒక బెడ్రూమ్, ఒక బాత్రూమ్ ప్రొవైడ్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఇది కూడా ఇక్కడ కూడా మనకు సింగిల్, మనకు 6x6 బెడ్ పడంగా కూడా మంచి విశాలంగా ఉంటుంది. మన రౌండ్ సర్కిల్ లో స్పేస్ వస్తుందండి. మనకి ఇలా ఓపెన్ గా కనిపిస్తుంది, కానీ 6x6 మనం కాట్ వేసిన తర్వాత కూడా హ్యాపీగా ఫ్రీక్వెంట్ గా తిరగచ్చు. వెంటిలేషన్ ప్రాబ్లం కూడా ఉండదు. జనరల్ గా బెడ్రూమ్స్ లో వెంటిలేషన్ ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ మనకి ఫోటో ఫ్రేమ్ సైజ్ లో విత్ టైల్స్ తో గ్రిల్స్ పెట్టి విండోస్ ఇచ్చారు చూసారా. మనకి సెక్యూర్డ్ గా కూడా విండోస్ కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు. అంటే ఓన్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందో అలా చేసి ఇచ్చారు. ఈ బెడ్రూమ్ లో ఇంకొక విండో కూడా వెంటిలేషన్ సైడ్, ఇటు సైడ్ కూడా ఇంకొక విండో డిజైన్ చేసి ఇచ్చారు. విత్ గ్రిల్స్, యూపీవీసీ డోర్స్ కూడా పెట్టించారు. మనం ఇంకేం పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ గా వుడ్ వర్క్ కావాలనుకుంటే వుడ్ వర్క్ చేయించుకోవడం, లేదంటే రెడీ టు ఆక్యుపై అనమాట. కంప్లీట్ గా డబల్ బెడ్రూమ్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్. కన్స్ట్రక్షన్ చాలా చాలా బాగుంది సార్. కాస్ట్ ఎంత చెప్తున్నారు? మేము కేవలం 64 లక్షలు చెప్తున్నాం అమ్మా. ఓకే, నెగోషియేషన్ చేస్తాము. ఎవరు వచ్చినా సరే నెగోషియేషన్ ఖచ్చితంగా చేసి. ఓకే, కేవలం 64 lakhs తో
మనకి నాదర్గల్ ఏరియాలో మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరలో 64 లక్షలకే 131 గజాల 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. నిజంగానే చాలా బాగుంది. పక్కా ప్లానింగ్తో కన్స్ట్రక్షన్ చేశారు. కన్స్ట్రక్షన్ కూడా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు. మొత్తం ఇల్లంతా చూశారు కదా. ఇంకా కూడా ఈ ఇంటికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే పైన నెంబర్ ఇచ్చాం. మీరు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇస్తారు. ఇంకెందుకు ఆలస్యం, ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే వెంటనే కాంటాక్ట్ చేయండి. అలానే శోభా ప్రాపర్టీస్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ప్రాపర్టీకి సంబంధించిన మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు ఇంకా ఎలాంటి ప్రాపర్టీస్ కావాలనుకుంటున్నారు, ఎలాంటి ప్రాపర్టీస్ చూడాలనుకుంటున్నారో తెలియజేస్తే కామెంట్ బాక్స్లో వాటిని చూపించే ప్రయత్నం కూడా చేస్తాం. మీరు కనుక మీ ప్రాపర్టీని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీ ప్రాపర్టీని కూడా ఫ్రెండ్లీ బడ్జెట్లో మీకు కావాల్సిన విధంగా ప్రమోట్ చేసిస్తాం. కింద నెంబర్కి కాంటాక్ట్ చేస్తూ ఉండండి. మరో ప్రాపర్టీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శోభా ప్రాపర్టీస్. థ్యాంక్ యూ వెరీ మచ్.